హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను. మీరు గనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో అయితే న్యూ ఇయర్ రోజు తీసింది. మా యూనిట్‌లో పూజ, హోమం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటే దానికి సంబంధించింది ఈ వీడియో. వీడియోని పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ ఏమనుకోకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. రోజులాగానే మా బావ న్యూ ఇయర్ రోజు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. మీరు రెడీ అయి ఉండండి, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. ఇక 11:30కి అనుకుంటా మా బావ అయితే వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు. కానీ ప్రోగ్రామ్ మధ్యలో వెళ్తే బాగుండదు అని చెప్పి ఇంట్లో హడావిడి చేశారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రోగ్రామ్ ఎలాగో స్టార్ట్ అవ్వలేదు కదా అని మా బావ అంతవరకు మమ్మల్ని ఎంఐ రూమ్ కి అయితే తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ మా బాబుకి గులాబ్ జాములు ఇస్తే తినేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే వచ్చాం. టెంపుల్ కి వచ్చే దారిలో కుక్క పిల్లలుంటే మా వాడిని కొంచెం ఆడిపించుకొని చిన్నోడిని తీసుకొని మేము వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అయింది. అప్పుడే ఒక్కొక్క ఫ్యామిలీ ఎంటర్ అవుతున్నారు. ఇక పూజ చేసిన తర్వాత హోమం కూడా కాల్చారు. ఇక హోమంలో ఏంటంటే ఒక్క జంటే కాకుండా అందరి కపుల్స్ ని కూడా పిలిచి కొంచెం హోమం కాలమని అయితే చెప్పారు. నేను మా బావ కూడా హోమం కాల్చడానికి వెళ్ళాము. ఈ సంవత్సరంలో మొదటి రోజు నేను మా బావ కలిసి పూజలో కూర్చొని హోమం చేయడం నాకు చాలా హ్యాపీ. ఇక పూజ హోమం కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ ఒకరికొకరు విష్ చేసుకొని అలాగే ఆఫీసర్స్ కి కూడా విష్ చేశారు. ఇక్కడ ఒక బ్రదర్ అయితే ఆరతి తీసుకొని వచ్చారు. ఆరతి తీసుకున్న తర్వాత అందరికి స్వీట్స్ కూడా పంచి పెట్టారు. ఇంతకీ మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు అన్నది నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అవును, మీరు ఏ టెంపుల్ కి వెళ్ళారన్నది కూడా నాతో కామెంట్ లో చెప్పేయండి. టెంపుల్ కి వెళ్ళినా లేదా ప్రోగ్రామ్స్ కి ఫంక్షన్స్ కి వెళ్ళినా మన ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది పక్కనున్నలతో ముచ్చట్లు పెట్టడం. ఆ పూట అక్కడ భోజనం పెట్టకున్నా పర్వాలేదు కానీ ముచ్చట్లు పెట్టకుండా ఉండమంటే అసలు ఉండలేం కదా. మేము కూడా అంతే. ఇక్కడ మేమున్న ప్లేస్ లో అయితే మన తెలుగు వాళ్ళు చాలానే ఉన్నారు. కాకపోతే క్వార్టర్స్ కొంచెం దూరంగా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఇలా టెంపుల్స్ కో లేదా వెల్ఫేర్స్ కోసమో వెళ్ళినప్పుడు కలుసుకుంటాం కాబట్టి దొరికిన కొంచెం సమయమైనా సరే హ్యాపీగా మాట్లాడుకుంటాం అందరం కలిసి. ఇక ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత మా బావ, నేను, పిల్లలు కలిసి ఫొటోస్ కూడా దిగాము. కాకపోతే మా బావ యూనిఫామ్ లో ఉండడం వల్ల ఫొటోస్ ఏమీ యాడ్ చేయట్లేదు ఈ వీడియోలో. మరి వేరే వాళ్ళు కూడా యూనిఫామ్ లో ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఉన్నారు, కానీ వాళ్ళు దూరంగా ఉన్నారు. మీకు క్లారిటీగా ఎవరు కనిపించట్లేదు. ఇక్కడైతే నా వెనకాల ఇద్దరు హిందీ వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు మన తెలుగుని నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏదో 2 ముక్కలు చెప్పండి మాకు నేర్చుకుంటామని. సరేలే, మీరేం నేర్చుకోవాలి అనుకుంటున్నారో చెప్పండి, దాన్ని మేము తెలుగులో చెప్తామని చెప్పాను. ఇంతకీ వాళ్ళు ఏం నేర్చుకున్నారు అన్నది మీకు నా లిప్ రీడింగ్ చూస్తే అర్థమవుతుంది. మీకు అర్థమై ఉంటే కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. ఇక ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ తో పాటు కొన్ని ఫొటోస్ కూడా దించుకొని అందరం స్వీట్స్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇదే ఇక మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో అయితే చాలా లెంతీగానే ఉంటుంది. ఇక్కడితో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.